గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు వీడియోకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్ నాకు మోర్ సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మనం బిజినెస్ న్యూస్లకు వెళ్దాం. ఈరోజు 16th September 2024. సో ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెక్యూరిటీ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో ఈరోజు ప్రతిరోజు మాదిరిగానే గుడ్ బుల్లిష్ చార్ట్ టుడే. ఈ షేర్ను ప్రతి డిప్స్ కూడా కొనడానికి అనువుగా ఉంది. సో టెక్నికల్గా సూపర్ ఉంది. ఆ షేర్ ఇండియా సిమెంట్ రీసెంట్లీ 22% స్టేక్ బై ఆటా సిమెంట్ తీసుకుంది. కార్డ్ మార్కెట్ 361 రూపీస్ ఉంది. హైయెస్ట్ 385 బై కిందికి వచ్చింది. ఇప్పుడు లోయెస్ట్ 172. కానీ బెస్ట్ బై 385 క్రాస్ అయితే ఇక ఎక్కువ ముందుకు పోవడానికి అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ టార్గెట్ 400 అండ్ లాంగ్ టర్మ్ 500గా ఉండడానికి వీలుంది. సో ఇక్కడ ఆర్ఎస్సీ బాగా సూపర్గా ఉంది. డైలీలో 60 ఉంది, వీక్లీలో 75 ఉంది, మంత్లో 70 ఉంది. ఎప్పుడైతే డైలీ, వీక్లీ, మంత్లీ 60 అబౌంటో పైకి పోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్ట్రెంత్ బాగున్నట్టు దీని యొక్క ఉద్దేశము. మీ ఇక్కడ చార్ట్ కూడా చూస్తాడు. ఆల్మోస్ట్ ఇది పైకి పోవడంలో కిందికి చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి 1.5 months నుంచి కూడా ఆల్మోస్ట్ సేమ్ రేట్ను కన్సల్ట్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ 385, ఇక్కడ 385 దాటితే బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి భవిష్యత్తు సిమెంటు అండ్ అల్ట్రా సిమెంట్ స్టే తీసుకుంది కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. సో అది గుర్తించండి. సో టుడే మీరు మన బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ సో మన ఫ్రైడే నాడు మన లాభాల బాట ముగిసింది. సో దీని యొక్క ఎఫెక్ట్ ఈరోజు ఉంటుంది. అందుకే ఆసియా మార్కెట్ కూడా ఆల్మోస్ట్ లాభాల బాటతో స్టార్ట్ అయింది. సింగపూర్ నిఫ్టీ 60, తైవాన్ 38 పాయింట్స్ అప్లో ఉన్నాయి. హాంగ్సెంగ్ అండ్ జపాన్ మార్కెట్ ఈరోజు మార్కెట్ ఆడడం మూలంగా అందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, గుర్తించండి. ఫ్రైడే నాడు మా ఇండియన్ మార్కెట్స్లో ఫారెన్స్ సుమారు 2364 crores బై చేస్తూ కూడా మన మ్యూచువల్ ఫండ్స్ కూడా 2530 చేశారు. ఇద్దరు ఒకసారి బై చేయడం చాలా తర్వాత వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి ఒకరు బై చేస్తే ఒకరు సెల్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు అంటే ఫ్రైడే నాడు ఇద్దరు కూడా బై చేశారు కాబట్టి ముందు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు వచ్చే బుధవారం నాడు మన యూఎస్ఏ ఫెడ్ యొక్క రేట్ కట్ యొక్క ఉంది కాబట్టి సో దాన్ని బట్టి కూడా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. సో నిఫ్టీ మన ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 32% డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 16 అప్పు, సెనిక్స్ కూడా 70 point డౌన్ అయింది. అండ్ మిడ్ క్యాప్ 394 అప్పు, స్మాల్ క్యాప్ కూడా 151 అప్పు. అండ్ ఇండియా విక్స్ కూడా తగ్గుతుంది. ఇండియా విక్స్ అనేది వాలటిలిటీని చూస్తాయి కాబట్టి ఇది 10 to 12 ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్ స్థిరంగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 30 కూడా పోయింది ఈ మధ్యలో. 30 నుంచి తగ్గిందంటే మార్కెట్ స్థిరంగా ఉంటున్న రావటం, అందుకే మార్కెట్ పెరుగుతుంది. పీసార్ నిఫ్టీ కూడా ఇప్పుడు 1.33 ఉంది. 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ బులిష్గా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే 1 కంటే తక్కువ ఉంటుందో మార్కెట్ బేరిస్ మూల పోతుందని యొక్క ఇండికేషన్ చెప్తుంది టెక్నికల్గా, గుర్తించండి. సో ఈనాడులో ఓఎన్జీసీ ఎంటర్ న్యూ బిజినెస్ ఇన్ ఆయిల్ అండ్ కెమికల్స్. ఓఎన్జీసీ కొత్త బిజినెస్ ఎంటర్ పోతున్నట్టు వచ్చింది. దీనికి ఒక స్పెషల్ డైరెక్టర్ కూడా రిక్రూట్ చేశారు. సో ఓఎన్జీసీ గ్యాస్లో కాక ఆయిల్ అండ్ కెమికల్స్ కూడా బిజినెస్ పోతుంది కాబట్టి ముందు ఈ కంపెనీకి మంచి భవిష్యత్తు ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ యూఎస్ఏ ఫెడ్ డిసిజన్ అండ్ రేట్స్ కట్ ఆన్ వెడ్నెస్డే అని ఒక వార్త వచ్చింది. వెడ్నెస్డే అందరూ మొత్తం ప్రపంచంతో ఎదురు చూస్తుంది. ఈ రేట్ కట్స్ తగ్గిస్తుందా పెంచుతుందా? సో తగ్గితే మార్కెట్కు ఒక ఊపు వచ్చే అవకాశం ఉంది. అది 20% బేస్ అయితే బాగుంటుందని. సో వెడ్నెస్డే వరకు మనం వేచి చూస్తుంది. అందుకోసం ఒక మార్కెట్ ఈ 2-3 రోజులు కూడా కొద్దిగా కిందికి మీకు పోయే అవకాశం ఉంటుంది. స్టాక్స్లో ఎటువంటి వార్త లేదు. ఆంధ్రజ్యోతిలో ఐపీఓ బై స్విగ్గీ నుంచి ఒక వార్త వచ్చింది. అది కూడా సుమారు ఫోన్ పోస్ట్ బట్టి స్విగ్గీ కూడా ఐపీఓకి రాబోతున్న వార్త వచ్చింది. ఇంకా ఇది కన్ఫర్మ్ కాలేదు. సో దీన్ని బట్టి దీని యొక్క ఇంపాక్ట్ మన జొమాటో మీద పడుతుంది. జొమాటో ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది, పెరుగుతుంది. సో జొమాటో కూడా పెరిగే అవకాశం ఉంటుంది మన స్విగ్గీ ఐపీఓ వస్తే, అది గుర్తించండి. సో బిజినెస్ స్టాండర్డ్లో సోమ్ డిస్టరీ డెక్స్ ఇన్ కర్ణాటక విత్ ఒక ప్రీమియం బీర్ను కర్ణాటకలో ఇంట్రొడ్యూస్ చేసినట్టు వార్త వచ్చింది. సో దీని మూలంగా భవిష్యత్తులో రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు సోమ్ డిస్టరీ మన ఫోకస్ అయ్యే అవకాశం ఉంది, గుర్తించండి. లవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐడియా బ్యాంక్ ఇచ్చారు. ఐడియా బ్యాంక్ చాలా తర్వాత మళ్ళీ ట్రెండింగ్లో వచ్చింది. ఎందుకంటే దీన్ని ఆల్మోస్ట్ ఎల్ఐసి తన వాటను అమ్మబోతున్నట్టు, దీన్ని ప్రైవేటైజ్ చేసినట్టు చాలా వార్త వస్తుంది. సో దాన్ని ఇంకా కంప్లీట్ నామ్స్ ఇది కాలేదు. బట్ అయితే ప్రస్తుతానికైతే ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. మన టెక్నికల్ చార్ట్గా చూద్దాము. కొనడానికి వీలుందా లేదా కూడా చూద్దాం తర్వాత.
బిజినెస్ లైన్ ప్రకారం అదాని పవర్ కూడా మన మహారాష్ట్రకు 25 years వరకు పవర్ కాంట్రాక్ట్ ఎంఓ వచ్చింది 25 years. సో దీని మూలంగా దీనికి ఇంపాక్ట్, దీని యొక్క లాభం ఈరోజు ఇంపాక్ట్ ఉండేది అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో మంచి రెవెన్యూ, మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. 25 years కాంట్రాక్ట్ అంటే ఒక చెప్పుకోదగ్గది. అది మహారాష్ట్ర అంటే చాలా పెద్ద సెగ్మెంట్ కాబట్టి దానికి సప్లై కరెంటు చాలా అవసరం ఉంటుంది. సో దాని మూలంగా అదాని పవర్కి ఫీజు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదాని పవర్ లైమ్ లైట్ ఉండే ఈరోజు అవకాశం ఉంది. సో టాటా పవర్ కూడా సోలార్ ఇన్స్టాల్డ్ సర్టిఫికేట్స్తో ఒక సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసినట్టు వార్త వచ్చింది. టాటా పవర్ గురించి ప్రసాద్ చెప్తున్నాము. టాటా పవర్ ప్రతి తగ్గింపులో తీసుకోవచ్చు. ఫండమెంటల్గా మంచి కంపెనీ. ఫ్యూచర్లో మనం ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి చెప్తున్నాము, ఇప్పుడు 400 అయింది. ఇప్పటికి కూడా ఆ షేర్ తగ్గినప్పుడు మనం ఇప్పుడు కొద్దిగా పేజ్ మేనర్ తీసుకోవాలి. అంటే 100 షేర్లు తీసుకున్న బదులు ఇప్పుడు 25 తర్వాత తగ్గితే 25 తీసుకుని పోవాలి. బట్ భవిష్యత్తులో లాంగ్ రన్ ఉంటే 1 to 3 years 5 years పెట్టుకుంటే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. మంచి డివిడెండ్ పేయింగ్ మంచి గ్రూప్, అది గుర్తించండి. సో ఇందు ప్రకారం ఇండియన్ బ్యాంకు రేజెస్ 5,000 crores అనే ఒక వార్త వచ్చిన బ్రాండ్ ద్వారా 5,000 crores రేజ్ అవ్వబడినట్టు. ఇండియన్ బ్యాంక్ మన గవర్నమెంట్ బ్యాంకులో మంచి బ్యాంకు, మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీ. అండ్ 5,000 crores బాండ్ వస్తుంది కాబట్టి రేపు ఫ్యూచర్లో ఈ అమౌంట్తోని లోన్స్, దాని మూలంగా రెవెన్యూ అండ్ ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇయర్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు ఇది లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది. ఎకనామిక్స్ టైం ప్రకారం మాక్స్ హెల్త్ కేర్ కూడా ఒక జైపీ హెల్త్ కేర్ అండర్ ఐబీసీ సిస్టమ్ కింద తీసుకుంటూ వచ్చింది. దీని మూలంగా మాక్స్ హెల్త్ కేర్ కూడా రెవెన్యూ, ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఈ షేర్ కూడా లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వార్త, ఆయిల్ ఇండియా టు కమెన్స్ డ్రిల్లింగ్ ఇన్ అండమాన్ నికోబార్లో కూడా ఆఫ్సోర్స్ చేయబోతున్న వార్త ఉంది వాళ్ళు. సో దీని మూలంగా దీనికి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ ప్రొడక్షన్ అవుతుంది ఆల్మోస్ట్. ఇది కూడా ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. సో టెక్నికల్గా చూద్దాము ఆ షేర్ ఈరోజు కొనడానికి వీలుందా లేదో చూద్దాము. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం బజాజ్ హౌసింగ్ ఫండ్స్ మంచి బంపర్ ఐపీఓ కింద డిక్లేర్ అయింది. అది సుమారు 6,500 crores కోసం బిడ్స్ వేస్తే ఆల్మోస్ట్ 4 lakhs crores వచ్చింది. ఇది మన ఐపీఓ చరిత్రలో ఒక హిస్టారిక్. ఈరోజు లిస్టింగ్ ఉంది. దీనికి మీరు తెలుసు పేస్ వాళ్ళు 70 rupees, 150 అబౌవ్ లిస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ ఈ షేరు ఎవరికైతే అలాట్ అయిందో దాన్ని ఉంచుకోవడం బెస్ట్ నా ప్రకారము. కొన్ని రోజుల తర్వాత చూద్దాము. సో అలాట్ కాని వాళ్ళు 15,000 పెట్టే బదులు 5,000 పెట్టి ఈరోజు ఈ రేట్లో తీసుకున్న తర్వాత తగ్గినప్పుడు తీసుకుంటూ పోతే ఫ్యూచర్ అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో మనీ కంట్రోల్ ప్రకారము ఫ్యూచర్ ఆప్షన్స్లో లాంగ్ బిడ్డకు ముందు ఈ షేర్స్ ఉన్నాయి. ఆ షేర్స్ గుర్తించండి. ఈరోజు లాంగ్లో ఉన్నాయి కాబట్టి ఇవి పెట్టడానికి అవకాశం ఉన్నట్టు దీని యొక్క ఇండికేషన్. అందులో ముత్తు ఫైనాన్స్, కెన్ఫిన్ హోమ్ ఫైనాన్స్, బాజ్పోజు, ఐఆర్టీసీ, ఓఏపీఎస్ఎస్, అపోలో టైర్, ఏసీసీ, ఆరో ఫార్మ్, బ్రిటానియా, ఎస్బీఐ కార్డు. సో ఇవి లాంగ్ బిల్డప్ అయినాయి కాబట్టి షేర్ ఈరోజు పెట్టడానికి ఒక టెక్నికల్గా మనకు సూచిస్తుంది. అట్లా షార్ట్ కవర్ కింద కూడా ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈ కింద షేర్ ఉన్నాయి. ఎన్ఎండిసి కూడా ఈరోజు రేపు డివిడెండ్ లాస్ట్ డేట్ ఉంది, రికార్డ్ డేట్ 150. బజాజ్ ఆటో, బంధన్ బ్యాంకు, ఏవి బ్యాంకు, వేదాంత, సిమెంట్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్ఎస్టెక్, ఏబీ క్యాపిటల్, పిఎన్బి. ఇవి షార్ట్ కవర్ ఉంది. ఎందుకంటే అంతకుముందు వీటిని లాంగ్లో పెట్టారు, మన లాంగ్ బిల్డప్లో పెట్టుంటారు కాబట్టి. సో వీటిని కంపల్సరీ ఈరోజు వాళ్ళు కొనడానికి ప్రతిష్టం మూలంగా ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. స్టాక్ ఏజ్లో ట్రెండింగ్ షేర్ కింద ఈపీఎల్ ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ మా చాయ్ షేర్ కూడా మీకు ఈపీఎల్ ఇచ్చాను. ఈపీఎల్ కూడా ఫండమెంటల్ కంపెనీ. ఇది చాలా రోజు నుంచి కన్సల్టేషన్ మోడ్లో పోయి ఫ్రైడే నాడు మంచిగా పెరిగింది. సో ఈరోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లాంగ్ రన్లో కూడా షేరు ఫండమెంటల్గా మంచి షేరు. తగ్గినప్పుడు 5%, 10% తగ్గినప్పుడు ఇలాంటి షేర్ తగ్గినప్పుడు మనము ఒక కన్ను వేసుకొని తగ్గినప్పుడు యావరేజ్ చూసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లో ఉన్నాయి. మీకు తెలుసు బ్యాన్లో ఉంటే ఈరోజు షేర్లు కొనడానికి వీలు ఉండదు ఫ్యూచర్ ఆప్షన్స్లో, బట్ క్యాష్ ఎక్స్చేంజ్లో కొనుక్కోవచ్చు. సో దాని మూలంగా ఈరోజు ఈ షేర్స్ అనేది కొద్దిగా హెచ్చుతగ్గులకు చాలా స్వల్పంగా ఉంటుంది. అంటే అటు పెరగలేవు తగ్గలేవు అన్నట్టుగా ఉంటుంది జనరల్గా. అంటే ఎక్కువ తగ్గడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది, పెరగడానికి తక్కువ ఉంటుంది. అవి ఏంటంటే గ్రాన్యూల్స్, ఆర్తి ఇండస్ట్రీ, బలరాం చీను, ఆర్బిఎల్ బ్యాంక్, హిందుస్థాన్ కాపర్, చంద్రపేటజరు, బంధన్ బ్యాంకు, అది గుర్తించండి. అండ్ ఈ మంత్లో సెప్టెంబర్లో కొన్ని డివిడెండ్స్ పేబుల్స్ ఉన్నాయి, దాన్ని రికార్డ్ చేస్తున్నాయి. ఆ రికార్డ్ డేట్ లోపల కొంటే, ఒకరోజు ముందు కొంటే, రికార్డ్ డేట్ వరకు ఉంటే, డిమాట్ ఉంటే వాళ్ళకు ఈ షేర్ల మీద ఈ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 17th అంటే రేపు, ఈరోజు 16th కాబట్టి రేపు రికార్డ్ డేట్ ఉంది. కాబట్టి ఈ షేర్లు ఎవరైతే ఈరోజు కొని రేపు డిమాట్ రేపు కూడా ఉంచుకుంటే
వాళ్ళకు డివిడెండ్ అవకాశం ఉంది. దిలీప్ బిడ్కాన్ ₹1, డ్రీమ్ ఫోర్ సర్వీస్ ₹1.50 ప్రకటించింది. ఎన్ఎండిసి కూడా ₹1.50 ప్రకటించింది. సందా టెక్నాలజీ ₹3.20. అండ్ రిగార్డెడ్ టు 18 నాడు ఉన్నాయి. అంటే ఈరోజు రేపు ఎవరైతే కొంత షేర్లో ఉంటే వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. 18 వరకు డిమాట్ అకౌంట్ ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆల్ కార్గో లాగిస్ ₹1, అపోలో పైప్స్ ₹1, టెక్సన్ టెక్నాలజీ ₹5, హెర్బల్ సిమెంట్ ₹8, కిలోసో ఇండస్ట్రీ ₹2, ఎన్ఎన్సీ ఇండస్ట్రీ ₹1.50. ఇవి ఈరోజు వార్తలు అండి. సో ఈ వార్తల యొక్క మన మెయిన్ యొక్క షేర్ల యొక్క టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాము ఎలా ఉందో చార్ట్ ప్రకారంగా. సో ముందుగా మనము ఇక్కడ ఓఎన్జీ చూద్దాం. సో ఓఎన్జీసీ ఇక్కడ టెక్నికల్ ప్రసాద్ చెప్పిన టెక్నికల్ చూడడానికి మనం ఇక్కడ 2 ఇండికేటర్స్ వాడాము. ఒకటి మూవింగ్ యావరేజెస్ 20, ఇక్కడ చూడండి 20, 50, 100 and 200 డేస్. రెండోది ఆర్ఎస్ఐ అన్నట్టు. సో మనం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ ఏసీ అయితే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అండ్ ఆర్ఎస్ఐ మినిమం 50 కన్నా ఎబవ్ ఉంటుందో అప్పుడు షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇండికేషను. సో ఈరోజు వాతావరణంగా షేర్ పెరగచ్చు, బట్ అది నిలబడటం లేదా అనేది ఇవి ఇండికేట్ చేస్తాయి. సో మనకు ఓఎన్జీసీ చూద్దాం. ఓఎన్జీసీ ఆర్ఎస్ఐ 35 ఉంది. ఇది కనీసం ప్రస్తుతం 50 ఉంటే స్ట్రెంత్ ఉంది. బట్ ఇక్కడ చూస్తే మూవింగ్ యావరేజ్ ఇక్కడ 2050 క్రాస్ కాలేదు. ఇప్పుడు 291 ఉంది. ఎప్పుడైతే 310 క్రాస్ అవుతుందో ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. ఇక్కడ స్టాప్ లాస్ కింద 270 కన్నా తక్కువ కిందికి వస్తే ఇంకా కింద పడే అవకాశం ఉంటుంది. బట్ ఈరోజు వాతావరణంగా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే కంటిన్యూ 2-3 డేస్ నుంచి పెరుగుతుంది. బట్ అది గుర్తించండి. టెక్నికల్గా 310 దాటితే పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్డిబి సోమ్ డిస్టర్బ్ బెవరేజెస్ ఇక్కడ ఆర్ఎస్ఐ బాగుంది. షేర్ 64 ఉంది అండ్ ట్రెండింగ్లో ఉంది. కంపల్సరీ ఈరోజు పెరగడానికి కానీ ముందు పెరగడానికి అవకాశం ఉన్నట్టు మనం భావించాలి. ఇది ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే టెక్నికల్గా మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది అండ్ ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 50 ఉంది. సో ఇది పెరగడానికి అనుగా ఉంది అని గుర్తించవచ్చు. అండ్ టాటా పవర్ ఇప్పుడు ఆర్ఎస్ఐ 57 ఉంది, ట్రెండింగ్ అని చెప్పవచ్చు. అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ దాటి 440 ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది. కాబట్టి ఈ వార్త బట్టి ఈరోజు షేర్ పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని మనం గుర్తించవచ్చు. అదాని పవర్ యొక్క ఆర్ఎస్సి ప్రస్తుతం 40 ఉంది. సో 50 లేదు, నాకు డౌన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చార్ట్ కూడా మాకు అలానే కనిపిస్తుంది. ఇక్కడ అంటే డౌన్ అరెస్ట్ అయ్యి కన్సల్టేషన్ మోడ్లో వెళ్ళినట్టు కనిపిస్తుంది. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ కాలేదు. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ 662, 670 క్రాస్ అయితే ఇది ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈరోజు వార్త ఉంది, పెరిగే అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. ఇండియన్ బ్యాంక్ ఆర్ఎస్ఐ ఇప్పుడు 30 ఉంది. ఇది అబోవ్ 50 ఉండాలి. కాబట్టి అది అబోవ్ 50 లేదు కాబట్టి ఇక్కడ డౌన్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. బట్ 2 రోజులు 3 రోజులు కూడా అప్ ట్రెండ్ ఉంది. ఈ ప్రస్తుతానికి మూవింగ్ యావరేజెస్ ఆల్మోస్ట్ 542, 548 క్రాస్ అవుతాయి, ఇంకెక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కిందికి ఇక్కడ 500 కిందికి వస్తే ఇంకా కిందికి పోయే అవకాశం ఉంటుంది. బట్ ఈరోజు వార్త మూలంగా ఈ షేర్ పెట్టడానికి కూడా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే గత 2 రోజులు 3 రోజులు కూడా ట్రెండింగ్లో ఉంది. నెక్స్ట్ ఆయిల్ ఇండియా ప్రస్తుతం ఆర్ఎస్ఐ 36 ఉంది. 50 అబౌవ్ ఉండాలని ముందే అనుకున్నాము. అండ్ ఇక్కడ 2050 మూవింగ్ దాటలేదు. బట్ ఆల్మోస్ట్ కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అయిన తర్వాత నిన్న ఫ్రైడే నాడు ఒక అప్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. బట్ ఈ వార్త వచ్చింది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ 643 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అని గుర్తించండి. అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ యొక్క ఆర్ఎస్ఐ 58 ఉంది, పర్వాలేదు. 50 అబౌవ్ ఉంది, పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మూవింగ్గా చూసుకో అన్ని క్రాస్ అయింది. బట్ ఇది పెరగడానికి అవకాశం చెప్పచ్చు, ఎందుకంటే కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ 2-3 రోజులు కన్సల్టేషన్ అయింది, మళ్ళీ 2 డేస్ నుంచి పెరుగుతుంది. ఈరోజు వార్త ఉంది కాబట్టి ఇది ఈరోజు ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఐడిబిఐ బ్యాంకు ఇప్పుడు ఆర్ఎస్ఐ 54 ఉంది, 50 అబౌవ్ ఉంది కాబట్టి స్ట్రెంత్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ నిన్న ఫ్రైడే నాడు క్రాస్ అయింది ఆల్మోస్ట్ 2050. బట్ ఈరోజు కూడా ఇది ట్రెండింగ్లో ఉండే అవకాశం ఉంది. అంటే మూవింగ్ యావరేజ్ పరంగా కానీ ఆర్ఎస్ఐ పరంగా కూడా ఇది పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈపీ మూవింగ్ యావరేజ్ కూడా మంత్లీ, క్వార్టర్లీ అండ్ వీక్లీ మంత్లీ కూడా బ్రహ్మాండంగా ఉంది. మూవింగ్ యావరేజ్ బాగుంది, ఈరోజు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ షేర్ కూడా ప్రతిసారి పెరిగిన తర్వాత కన్సల్టేషన్ అవుతుంది,
మళ్ళీ ఇక్కడ పెరిగింది, ఇక్కడ ఒక కన్సాలిడేషన్ అయింది, ఇక్కడ పెరిగింది. ఈ 270 క్రాస్ అవుతే ఇంకా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్న 270 అయిన హైయెస్ట్, ఇప్పుడు 258 ఉంది. బట్ ఇది పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మనం టెక్నికల్గా బేస్ చేసుకొని చూసుకుంటూ పోతే కూడా బాగుంటుంది. ఈ ఫండమెంటల్ ఇప్పుడున్న షేర్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో అవన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ మంచి షేర్లే. నేను కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్ ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. బట్ కొంచెం టెక్నికల్గా బాగున్నప్పుడు వాటిని ఇంకా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మీ టెక్నికల్ అనాలిసిస్ను ఫండమెంటల్ను గుర్తించండి. మళ్ళీ కొనే ముందు మీ యొక్క ఇది ఎటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు, ఇది ఓన్ ఎడ్యుకేషన్ పర్పస్ చెప్పడం అవుతుంది. మీరు కూడా మరింత రీసెర్చ్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. సో ఇవి వార్తలు అండ్ టెక్నికల్ అనాలిసిస్. సో వార్త ముగించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నా. టుడే మీరు మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.